వెల్కమ్ టు సిఆర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ స్వాతంత్ర్యం అభివృద్ధి కొరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని వెల్లడించిన గూడూరు డీఎస్పీ గీతా కుమారి. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా జెండాను ఎగరవేసిన ఏఐటీయూసీ నాయకులు. గూడూరు పట్టణంలోని శివాలయంలో కోటి సోమవారం సందర్భంగా శివ పార్వతులకు విశేష అలంకరణ. దేశ స్వాతంత్ర్యం అభివృద్ధి కొరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి వెల్లడించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా చిల్లకూరు జాతీయ రహదారి సర్కిల్ నుండి గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వరకు డీఎస్పీ గీతా కుమారి మరియు పోలీస్ సిబ్బంది పట్టణ ప్రజలు 2K రన్ నిర్వహించారు. డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ అక్టోబర్ 31 అనగానే మనకి గుర్తు వచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని. ఉక్కు సంకల్పంతో దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు కిషోర్ బాబు, శేఖర్ బాబు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ముందుగా మనకి అక్టోబర్ 31 గుర్తొచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే. సో ఈ బర్త్డే గుర్తు పెట్టుకొని మనం ఏకతా దివాస్ లేదా నేషనల్ యూనిటీ డే అని సెలబ్రేషన్ చేసుకుంటాం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పాలంటే 2 to 3 years లో ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. ఇదే ఎంతో కష్టపడ్డారు. మనకు ప్రిన్స్లీ స్టేట్స్ నియర్లీ 506 ఒక ప్రిన్స్లీ స్టేట్స్ ని మనకు ఇండియన్ యూనియన్ లో కలపడానికి. సో ద మెయిన్ మోటో లేకపోతే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏకతా దివాస్ ఏంటంటే వర్క్ హార్డ్ ఫర్ ద యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్. సో ఇందులో భాగంగానే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క రన్ ఫర్ యూనిటీలో పార్టిసిపేట్ చేశారు. ఇంకా వేరియస్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ ఏజ్ మా డిపార్ట్మెంట్లో వేరియస్ స్టేషన్స్ నుంచి లైక్ గూడూరు కానీ, చిల్లకూరు, లైక్ వాకాడుకోట నుంచి వేరియస్ పార్టిసిపెంట్స్ వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్మికులు ఏఐటీయూసీ జెండాను ఎగరవేశారు. నాయకులు మాట్లాడుతూ కార్మికులకు అండగా ఏఐటీయూసీ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శశి, జమాల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి. కాంగ్రెస్ ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు గూడూరు టవర్ క్లాక్ నందు ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది. చికాగో నగరంలో 1920లో కార్మికులు 18 గంటల పని విధానాన్ని 15 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ జరిపినటువంటి పోరాటంలో
అనేక మంది ప్రాణాలు అర్పించి రక్త తర్పణం చేస్తే ఆ రక్తంతో చిందినటువంటి ఎర్రగుట్టని ఎర్ర జెండాగా ఆ రోజు ఏఐటీసీ మేడేగా ఆవిర్భవించి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ముంబైలో కానీ అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఏఐటీసీ జెండా కార్మికుల పక్షం కార్మికులు ఎక్కడుంటే కార్మికుల సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఏఐటీసీ జెండా నిలబడుతుందని చెప్పి మొట్టమొదటిగా ఈ భారతదేశంలో నిలబడిన జెండా ఈ సంఘం ఏదైనా ఉంటే అదొక ఏఐటీసీ అని చెప్పి కూడా గర్వంగా మేము ఈరోజు చెప్పుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో 126వ ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఆటో యూనియన్, మున్సిపల్ యూనియన్, అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం అందరూ చేశారు. ముఖ్యంగా మన దేశంలో కార్మికుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన మొట్టమొదటి యూనియన్ ఏఐటీసీ. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు 41వ ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ పేదల అభ్యున్నతి కోసం బ్యాంకులు, జాతీయం, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించడం మరియు వ్యవసాయ భూములు కేటాయింపు, సీలింగ్ యాక్ట్ తీసుకుని వచ్చి భూస్వాముల దగ్గర మిగుల భూములు స్వాధీనం చేసుకుని పేదలకు పంచడం జరిగినదని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని పంట శ్రీనివాసులరెడ్డి, చంద్రశేఖర్, వేమయ్య, సుబ్బారావు, సుబ్బరామరాజు, బ్రహ్మయ్య, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉక్కు మహిళ, భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో కార్యక్రమం చేయడమైంది. ఎన్నో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికను కొనసాగింపుగా శ్రీమతి ఇందిరాగాంధీ చేయడం జరిగింది. అలాగే బ్యాంకుల్ని జాతీయ చేయడం, దళితులకు, అట్టవర్గ ప్రజలకు ఇళ్ల స్థలాలు, పొలాలు కేటాయించడం, వాళ్ళకి మెరుగైన జీవితం కల్పించడానికి నిరంతరం పోటుపడటం చేసింది. ఆమె ఆశయాలు కొనసాగింపుగా మేము కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మరిచిపోలేనటువంటి ముఖ్య మహిళ, ప్రధానమంత్రి, ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి ప్రతి పేదవాడు ఈరోజు ధైర్యంగా బయట తిరుగుతున్నాడు, ప్రతి పని చేసుకోగలుగుతున్నాడు అంటే ఆమె కల్పించినటువంటి భరోసా ఈరోజు అని చెప్పి నేను చెప్పక తప్పదు. ఇందిరాగాంధీ గారు పేదలకు పొలాలు అయితేమి, ఇళ్ల స్థలాలు అయితేమి, పొలాలు చేసుకునేందుకు మోటార్లు అయితేమి అన్నీ కూడా వాళ్ళకి సమకూర్చడం జరిగింది. విద్యుత్ కనెక్షన్లు అయితేమి, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి లోన్లు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరిగింది. గూడూరు 2వ పట్టణంలోని బాలసదనము ఆశ్రమంలో ఉన్న పిల్లల సమక్షంలో సుద్దరాశి మధుశ్రీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి అనంతరం ఆశ్రమం పిల్లలకు దుప్పట్లు, మిఠాయిలు, చాక్లెట్లు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. గూడూరు 2వ పట్టణంలోని నరసింగారావుపేట నందు ఉన్నటువంటి బాలసదనంలోని సుద్దరాశి మధుశ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని వారి యొక్క తల్లిదండ్రులు సుద్దరాశి పెంచులయ్య, మాధవి, కొడుకు ఎస్విన్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ముందుగా కేక్ కట్ చేసి అనంతరం పిల్లలకు దుప్పట్లు, మిఠాయిలు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ పుట్టినరోజును పురస్కరించుకుని దుప్పట్లు, మిఠాయిలు, చాక్లెట్లు పంపిణీ చేయడం పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా మంచి కార్యక్రమం అని, అలాగే ఈరోజు దాతగా వ్యవహరించినటువంటి సుద్దరాశి, పెంచలయ్య, మాధవి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పేద ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని గోపాల్, రమణయ్య, సురేంద్రబాబు, కోటేశ్వరరావు, చెంచయ్య, అరుణ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you, Madhusri. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Madhusri. చూడమ్మా
వెరీ గుడ్. మీ అన్న చూస్తున్నాడు చక్కగా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నమస్కారం. అలాగే ఈరోజు అరుణ మేడం కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సుధరాశి మధుశ్రీ వారికి మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు 2వ పట్టణం బాల సాధన ఉండే పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య దాతగా మన మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు తల్లిదండ్రులైన పెంచులయ్య, మాధవి, అలాగే వాళ్ళ కుమారుడు యశ్వంత్ కూడా రేపు 1వ తేదీ పుట్టినరోజు. దాని సందర్భంగా యశ్వంత్కు కూడా ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ముందు ఎన్నో చేసుకోవాలని, నిండు నూరేళ్లు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కోరుకుంటూ, ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మీ ద్వారా ఇంకా ఇలాంటి పిల్లలకు కానీ ఇంకా ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి మీ చేతనైన సహాయం ముందుకు వచ్చి ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన పెంచులయ్య గారికి, అలాగే మాధవి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ముందుండి నడిపిస్తున్న మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు, అలాగే మా అరుణ మేడం కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు 2వ పట్టణంలో ఉన్నటువంటి బాల సదనం అనే కేంద్రంలో చిన్నపిల్లలు, పేద బిడ్డలు ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు సుద్దిరాశి పెంచలయ్య మాధవి గార్ల కుమార్తె మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క పేద బిడ్డలకి దుప్పట్లు పంచడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సహాయాన్ని చేసినందుకు పెంచలయ్య గారికి, మాధవి గారికి మంచి ఆరోగ్యం, మంచి ఆయురారోగ్యాలు కలగాలని, మంచి సిరి సంపత్తులు కలగాలని దేవుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలసదన్ నరసింగరావుపేట ఉన్నటువంటి పేద పిల్లలకు శుద్ధరాశి పెంచలయ్య మాధవి గార్ల కుమార్తె మధుశ్రీ పుట్టినరోజు జరుపుకుంటూ పిల్లలందరికీ కూడా చలికాలం దుప్పట్లు చాలా అవసరం. సరేనా? ఈ దుప్పట్లు మీకు ఆ పాప పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేస్తున్నారు. మరియు పండ్లు, కేకు, స్వీట్స్ మీ అందరు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కిచెన్ మేడం గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. మేడం శుద్ధరాశి పెంచలయ్య మాధవి గారికి వాళ్ళ పిల్లలకి ఆ భగవంతుడు ఆయురారోగ్యేశ్వరాలు ప్రసాదించాలని, ఇలాంటి పిల్లలకి, వృద్ధులకి ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వర్తించి సహాయం అందించాలని నేను కోరుకుంటూ వాళ్ళని ఆ భగవంతుడు ఆయురారోగ్యేశ్వరులతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
వాకాడు మండలం పరిధిలోని మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతున్నట్లు తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ తెలిపారు. మత్స్యశాఖ గుర్తించిన 1240 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం, కందిపప్పు, చక్కెర, పామాయిల్, ఎర్రగడ్డలు, బంగాళదుంపలు కేజీ చొప్పున 13, 21, 28వ షాపులలో ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. నమస్కారం. ఈ తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి మత్స్యకారులకి వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతిని ఉంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జీవో ఇచ్చి దాని ప్రకారము ఒక్కొక్క ఫ్యామిలీకి 50 కేజీల బియ్యము, 1 కేజీ షుగరు, 1 కేజీ దాల్, 1 కేజీ ఆయిల్, 1 కేజీ పొటాటో, 1 కేజీ ఆనియన్ ఇవ్వమని చెప్తున్నారు. ఈ విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1240 ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి జిల్లా కేటగిరీ రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ ఫ్యామిలీకి సంబంధించి 3 రేషన్ షాపులలో 13వ షాపు, 21, 28 షాపులలో రేషన్ సరుకులు ఈరోజు నిన్న కొన్ని చేరడం జరిగింది. ఈరోజు కూడా చేరుతాయి. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. తుఫాను ప్రభావంతో గ్రామాలలో ఏర్పడిన పరిసరాల ప్రభావంతో దోమలు ఏర్పడి వాటి వలన పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, కావున గ్రామాల్లోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనుబోలు మండలం వైద్యాధికారిని డాక్టర్ మొహసినా బేగం పేర్కొన్నారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ తుఫాను వల్ల పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడి దోమలు ప్రబలుతాయని, అదేవిధంగా త్రాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుందని, కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి దోమల నివారణకు తగిన చర్యలు, త్రాగునీరు కాచి చల్లార్చుకుని తాగాలని సూచించారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, వైద్య సిబ్బంది జయలక్ష్మి, శ్రీ రమ్య, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రిలేటెడ్ అయ్యే డిసీజెస్, డెంగ్యూ, మలేరియా లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కలుషితమైన నీరు తాగడం వల్ల మనకు డయేరియా, అతిసార లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మన వైద్య ఆరోగ్య శాఖ నుండి ప్రతి మనుబోలు మండలంలో ప్రతి గ్రామంలో ఒక టీం, MNHP, ANM, ఆశా కలిసి ఒక టీంగా ఫామ్ అయ్యి ప్రతి ఈ సైక్లోన్ తర్వాత ఒక వారం పాటు ఫీవర్ సర్వే అని, లార్వాల్ సర్వే అని, అవగాహన సదస్సులని జరపడం జరుగుతుంది. ఈ ఫీవర్ సర్వే, లార్వాల్ సర్వే చేసేటప్పుడు ఆ ఏరియాలో ఎవరికైనా జ్వరాలు ఉన్నా కానీ, అతిసార డిసీజెస్ ఉండే వాళ్ళని నోటిఫై చేసి వాళ్ళని PHCకి రిఫర్ చేయడం, వాళ్ళకి ఇంకా అత్యవసరమైన ట్రీట్మెంట్ కావాలి అంటే PHC నుంచి GGH అయినా ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఫీవర్ సర్వే భాగంగా వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇంటింటా ఈ టీం వెళ్ళేటప్పుడు క్లోరిన్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ క్లోరిన్ టాబ్లెట్, ఒక క్లోరిన్ టాబ్లెట్ 10 లీటర్స్ వాటర్లో వేసి 1 అవర్ వెయిట్ చేశాక ఇది తాగడానికి ఈ నీళ్లు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ సర్వే చేసేటప్పుడు ఆ సర్వే భాగంగానే ప్రతి స్కూల్కి విజిట్ చేసి వీళ్ళు ఓవర్ హెడ్ ట్యాంక్స్ కనుక ఉంటే అక్కడ వాటర్ ఎలా ఉన్నాయో పరిశీలించడం జరుగుతుంది. ఒకవేళ కాలువల్లో వాటర్ నిలిచిపోవడం, లేదంటే ఎక్కడైనా వాటర్ మంచినీటి తాగే పైప్స్ ఏమైనా లీకేజెస్ ఏమైనా ఉంటే అవి పంచాయతీ వాళ్ళకు తెలియజేయడం, ఇలాంటివి చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ముఖ్యంగా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే దోమలు ఫస్ట్ పుట్టకుండా ఉండడం చూసుకోవాలా, అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలా, వాటర్ ఎక్కడైనా నిల్వగా ఉంటే అవి లేకుండా చూసుకోవడము. తర్వాత దోమలు పుట్టకుండా అంటే తలుపులు సాయంత్రం అయ్యే లోపల మస్కిటోస్ లోపలికి రాకుండా చూసుకోవడము, దోమతెరలు వాడడము, ఇంకా మస్కిటో రిపలెంట్స్ అనేవి యూజ్ చేయాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడము. తర్వాత ORS ప్యాకెట్స్ అనేది అవసరమైన వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది ఫీల్డ్లో. తర్వాత మనకు ఈ ఫీల్డ్లో తిరిగేటప్పుడు ఎవరికైనా చిన్న చిన్న వ్యాధులు అంటే జలుబు, దగ్గు అలాంటివి ఉన్నప్పుడు మన ఫీల్డ్ స్టాఫ్ ముందుండి వాళ్ళకు అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిసినప్పుడు డెంగ్యూ, మలేరియా కిట్స్ వీళ్ళతో ఉంటాయి, ర్యాపిడ్ కిట్స్. దాంతో టెస్ట్ చేసి స్క్రీన్ చేసి ఒకవేళ వాళ్ళకి పాజిటివ్ కనుకైతే PHCకి రెఫర్ చేయడం. ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకొని మనం ముందుగానే ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మన PHCకి రావాలా, ఆ తర్వాత తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
శాస్త్రవేత్తలు అధికారుల సలహాలను పాటించి రైతులు వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చునని వ్యవసాయ శాఖ ఏడీ శివనాయక్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మనుబోలులోని వ్యవసాయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 10వ తేదీ తర్వాత వరి నారుమళ్లు ఏర్పాటు చేసుకోవాలని, మంచి విత్తనాలు కొనుగోలు చేయాలని, రైతులు వరి సాగులో శాస్త్రవేత్తలు సూచించినటువంటి సలహాలను పాటించి యూరియా తగిన మోతాదులోనే వాడుకోవాలని తెలియజేశారు. ఎకరానికి 1 యూరియా బస్తా చొప్పున 3 దఫాలుగా 3 బస్తాలు ఇవ్వడం జరుగుతుందని, యూరియా కొరత ఉందంటూ వస్తున్నటువంటి అపోహలను నమ్మవద్దని తెలిపారు. ప్రతి రైతుకు వ్యవసాయానికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఈయన వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట కృష్ణయ్య పాల్గొన్నారు. అంటే బీపీటీ కాకుండా కేఎన్ఎం 1638 కానీ RNR 5204 కానీ 15/048 కానీ ఇప్పుడు మనకి నవంబరు 10వ తారీఖు తర్వాత పోసుకుంటే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా నవంబర్లో కాకుండా ముందుగా పోసిన వాళ్ళకి కొద్దిగా ముందు ఎన్నులు వచ్చి ఇబ్బంది పెట్టారు. అట్లా కాకుండా రైతులకు మేము తెలియజేసేది ఏంటంటే నవంబర్ 10వ తారీఖు నుంచి కనుక నార్లు పోసుకొని కేఎన్ఎం కానీ RNR వెరైటీలు మనకి నవంబర్ లాస్ట్లో కానీ లేకపోతే డిసెంబర్ మొదటి వారంలో నాటుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులు కూడా మంచి విత్తనాలు ఎక్కడైతే మన లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర మంచి విత్తనాలను తీసుకోవాలని చెప్పి రైతు సోదరులను కోరుకుంటున్నాను. విత్తనాలు తీసుకున్న తర్వాత కంపల్సరీగా విత్తన శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా నారుమళ్ళు కూడా మంచిగా తయారు చేసుకొని నార్లు పోసుకొని మంచి నారును పెంచి మనం కనుక వేసుకున్నట్లయితే దిగుబడి రావడానికి అవకాశం మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా యూరియా ఇప్పటికీ మన మనుబోలు మండలంలో దాదాపుగా 298 మెట్రిక్ టన్నులు ఇప్పటికీ 11 RSKల్లోనూ మన సొసైటీలో కూడా తెప్పించి రైతులకు కూడా అందజేస్తున్నాము. ఇంకా కూడా మనకి రైతులకి యూరియా అందుబాటులో ఉంటుంది కాబట్టి యూరియా గురించి రైతులు ఎట్లాంటి వేరే దానికి ఆలోచించకుండా యూరియా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రైతులు ముందుగానే యూరియా తీసుకొని పెట్టుకుంటున్నారు. అంటే మనం ఒక దఫాకి ఒక ఎకరాకి ఒక బస్తా చొప్పున ఇస్తున్నాము. 2వ క్వార్టర్లో 2వ దఫా ఇస్తాం, 3వ క్వార్టర్లో 3వ దఫా ఇస్తాము. అందువల్ల రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా మరి సహకరించి యూరియాని పొందాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సీజన్లో మొదటి నుంచి కూడా వ్యవసాయ శాఖ కానీ అదేవిధంగా శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకొని మనం కనుక వ్యవసాయం చేసినట్లయితే రైతులకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా మనకి ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారుల సూచన విద్యార్థులు సాంకేతిక విద్య పట్ల శ్రద్ధ వహిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానం పొందవచ్చునని మనుబోలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అమూల్య కుమారి తెలిపారు. శుక్రవారం పాఠశాల విద్యార్థులకు వొకేషనల్ కోర్సు గురించి అవగాహన కల్పించారు. అందులో భాగంగా బ్యూటీషియన్ కోర్సుకు సంబంధించినటువంటి అంశాలపై నందూస్ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు దేశరెడ్డి నందిని విద్యార్థులకు పలు మెలకువలను సలహాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు అమూల్య కుమారి మాట్లాడుతూ మండలం మొత్తం మీద తమ పాఠశాలలో మాత్రమే వొకేషనల్ కోర్సు ఉందని, కావున విద్యార్థులు తమ పాఠశాలల్లో చేరి ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇది జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మనుబోలండి. నేను ప్రధానోపాధ్యాయురాలను మాట్లాడుతున్నాను. మరి మా పాఠశాలలో ఈ దినము బ్యూటీ అండ్ వెల్నెస్కి సంబంధించి గెస్ట్ లెక్చరర్గా మన మధ్య ఒక మేడంని మేము పిలుచుకున్నామండి. మా పాఠశాలలో వొకేషనల్ విద్య కూడా అభ్యసిస్తున్నారు పిల్లలు. వాటిల్లో మొదటిది వచ్చి బ్యూటీ అండ్ వెల్నెస్, రెండోది వచ్చి రీటైల్ అనేది. మరి మండలం మొత్తం మీద కూడా మనకు వొకేషనల్ విద్య మన పాఠశాలలో మాత్రమే ఉందని తెలియజేస్తున్నాము. మరి పిల్లలు చదువుతో పాటు కూడా వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి, ఆ స్కిల్ ప్రకారం వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, పైగా రాబోయే దినములలో ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు వాళ్ళు ఆ స్కిల్ ద్వారా కూడా పోషణ జరుపుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన SSA తరపు నుంచి ఈ ఇద్దరు మాకు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారండి. ఈ ఇద్దరు ఇన్స్ట్రక్టర్స్ కూడా పిల్లలకి చక్కగా వాళ్ళు అభ్యసన నేర్పిస్తున్నారు. 84 మంది బ్యూటీ అండ్ వెల్నెస్ తరఫున గర్ల్స్ అందరూ కూడా జాయిన్ అయి ఉన్నారు. ఇది పబ్లిక్ కూడా ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇది ఉత్తరోత్తర
ఉత్తరోత్తర ట్రైనింగ్ సర్టిఫికేట్ ట్రైనింగ్ చేయడానికి కూడా పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనకు రిటైల్లో కూడా 84 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి వాళ్ళకు కూడా ఈ బిజినెస్ సంబంధించి రాగల రోజుల్లో నిత్య జీవితంలో కూడా ఆ స్కిల్ ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా పిల్లలందరికీ కూడా చాలా అవసరమైన దినాలు ఇది. అందుకని మేము ఎంతో సంతోషిస్తున్నాము మాకు వొకేషనల్ విద్య అనేది మా పాఠశాలకి అలాట్ చేయడం అనేది. దీన్ని బట్టి మేము మా పిల్లలకి ఏం చెప్తున్నామనంటే ఈ స్కిల్లో బాగా ప్రావీణ్యత సంపాదించి రాబోయే దినాల్లో ఈ స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలి. ఇంకా అనేక మంది పిల్లలు కూడా ఇక్కడికి చేరవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. గూడూరు పట్టణంలోని శివాలయంలో కోటి సోమవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి దీపాలకు పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఆకాశ దీప కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని శివపార్వతులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హలో పైన కాలుతుందమ్మా, పైన దాగబాకండి కాలుతుంది. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక మాసం సందర్భంగా మహాశివునికి అభిషేకం అనంతరం మంగళ వాయిద్యాలతోటి బాబావారి పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు బాబాను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతే రావద్దు చెప్తా రానా చెప్పేది
సాయి శ్రీ సాయి జయ జయ సాయి. स्वस्वरूपी रहे रंग मोक्ष जनदारी निज डोला श्रीरंग डोला श्रीरंग. మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి కోటి సోమవారం పర్వదినం సందర్భంగా గురువారం రాత్రి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా గందళ్ల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెంబర్ 10 కోటి సోమవారం పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పంచాయతీరాజ్ శాఖ ఈవో మాలకొండయ్య విశాలక్ష్మి దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అయ్యప్ప స్వాములచే భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వీడియోలో ఎట్లున్నాయి? అధిక ధరలకు ఎరువులు పురుగుల మందులు అమ్మితే రైతులు రిటర్న్ గా ఫిర్యాదు చేస్తే గోప్యంగా ఉంచి ఆ షాపులపై కఠిన చర్యలు. ఏఓపీ హైమావతి ఎక్కడ యూరియాకు కొరత లేదని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఉంచామని ప్రైవేట్ షాపుల డీలర్లు యూరియా పురుగు మందులు కొనే రైతులు ఖచ్చితంగా ప్రైవేట్ షాపుల్లో బిల్లులు తీసుకోవాలని సైదాపురం మండలం ఏఓపీ హైమావతి సూచించారు. సైదాపురం మండలంలోని 3 ఎరువులు పురుగు మందుల షాపులు సాధారణ తనిఖీ చేశానని అధిక ధరలకు అమ్ముతుంటే నేరుగా తనకు ఫిర్యాదు ఇవ్వాలని ఆమె కోరారు. యూరియా కొరత పేరుతో ఎవరైనా అధిక ధరలకు ఎరువులు పురుగు మందులు అమ్మినా ఆ షాపులపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అన్ని రైతు సేవా కేంద్రాల్లో రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు సిసిఆర్సి కార్డులు ఈ క్రాప్ చేసుకుని ఉన్నటువంటి రైతులకు వరికి నిమ్మకు ఎకరానికి 1 బస్తా 3 దఫాలుగా ఇస్తారన్నారు. ఆయా గ్రామాల్లో రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులను కలవాలని ఆమె కోరారు. మండల వ్యవసాయ సైదాపురం ఈరోజు జనరల్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా సైదాపురం మండలం బట్టి ఎరువులు మరియు పురుగు మందుల షాప్స్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ యూరియా డిమాండ్ అనేది రైతుల్లో ఒక చిన్న ఇది ఉంది, కానీ డిమాండ్ అయితే ఎక్కడా లేదు. మన సైదాపురం మండలం నుండి సొసైటీ నుండి కానీ అన్ని ఆర్ఎస్కేల నుండి కూడా ఈరోజు యూరియా అనేది అన్ని చోట్ల రావడం జరిగింది. అందులో వేములచేడు, లింగసముద్రం, అనంతమడుగు, త్యాగనం, కొమ్మిపాడు, అలాగే సైదాపురం, తర్వాత కలిచేడు, దేవరాయం, ఈ అన్ని ఆర్ఎస్కేల్లో కూడా ఈరోజు యూరియా అనేది రావడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మీకున్నటువంటి పాస్బుక్ ఏదైతే ఉందో ఆ పాస్బుక్ ద్వారా
గ్రామ వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్ళి మీరు ఈ పంట మరియు పొలం పాస్బుక్ యొక్క బేస్ చేసుకొని మీరు ఒక కార్డు తీసుకున్నట్టయితే కనుక ఆ కార్డు బేస్ చేసుకొని మన రైతు సేవా కేంద్రంలో కానీ సొసైటీలో కానీ డీలర్స్ ద్వారా కానీ మనం యూరియా అనేది తీసుకోవడం జరుగుతుంది. కావున ఎటువంటి డిమాండ్ లేదు అని చెప్పేసి రైతులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సఫిషియెంట్గా మనకి యూరియా రైతులకు అందుబాటులో ఉన్నది. కావున ఈ విషయం అనేది రైతులందరూ కూడా గ్రహించాలి. ఆందోళన చెందకుండా మీ ఆర్ఎస్కేల వద్దే ఉన్నటువంటి మీ కార్డు ద్వారా మీరు కావాల్సినటువంటి యూరియాని పొందవచ్చు. అలాగే వరి వేసే రైతులకి ఎకరాకి 3 బస్తాలు స్ప్లిట్ బేస్గా ఇస్తాము. అంటే ఫస్ట్ మొదటి దఫా, రెండో దఫా, మూడో దఫా. ఫస్ట్ దఫా ఎకరాకు 1 బస్తా, రెండో దఫా కూడా ఎకరాకు 1 బస్తా లెక్కన కూడా రైతులందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిమ్మ వేసినటువంటి రైతులు కూడా ఎకరాకి 1 బస్తా లెక్కన రైతులందరికీ కూడా యూరియా అనేది సరఫరా చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడులోని మహిళా మండలి భవనం తాత్కాలిక సచివాలయంగా శిథిలావస్థకు చేరుకున్న ఆ మహిళా మండలి భవనంలో పెచ్చులూడుతూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పాముల మధ్య ఉద్యోగ బాధితులు భయంగా గడుపుతున్నారు. కొత్త సచివాలయం నిర్మాణం పూర్తయి 2.5 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆఖరిగా విద్యుత్ టైల్స్ వర్క్ దాదాపు 5 లక్షలతో పూర్తయ్యే భవనంను అలానే మూలన పడేశారు. అయితే శిథిలావస్థకు చెందినటువంటి మహిళా మండలి భవనంను సచివాలయంగా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ భవనంలో పెచ్చులు ఎవరి మీద పడతాయో అంటూ అర్థం కాని పరిస్థితి. ఇక పైగా పాములు పక్కనే వెళుతూ ఆఫీసులో తిరుగుతూ ఉంటే ఎక్కడ పాములున్నాయో భయంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే కలిచేడు గ్రామ ప్రజలు కొత్త సచివాలయం టాయిలెట్లు యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఆ భవనంలోకి సచివాలయంను మార్చాలని కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లాలని స్థానిక జనసేన నాయకులు జిల్లా నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, యూరియా కొరత రానివ్వదు. సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని, యూరియా కొరత లేకుండా చివరి రైతు వరకు అందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంతో స్థానిక వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కృషితో 184 మెట్రిక్ టన్నుల యూరియాను 15 ఆర్ఎస్కే కేంద్రాల్లో రైతులకు అందించబోతున్నామని సైదాపురం మండలం సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు అన్నారు. సైదాపురం సొసైటీ కార్యాలయం నందు శుక్రవారం రైతులకు యూరియా పంపిణీని తెలుగుదేశం పార్టీ నాయకులు కె సుబ్రహ్మణ్యం రాజు, మండలం నాయకులు వ్యవసాయ అధికారిని పి హైమావతి, సొసైటీ సీఈఓ బంకాపురి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ యూరియా కొరత అనేది లేకుండా చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో రైతుల పక్షాన పాలన సాగిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కూడా సైదాపురం రైతుల పక్షాన కృషి చేసి యూరియా కొరత లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. టీడీపీ మండలం నాయకులు కె సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ యూరియా ఎంత కావాలన్నా రైతులకు అందించడానికి వ్యవసాయ సీజన్ మొదలుకొని ముందుకు పంపారన్నారు. ఇక రైతులు యూరియాను అందించడానికి కృషి చేసిన ప్రభుత్వానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు, స్థానిక సొసైటీ అధ్యక్షులకు, స్థానిక కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాఘవరెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి, కేపీ రాజు, సురేంద్ర, కోటయ్య, నాయుడు, చాంద్ ఖాసిం, వెంకటగిరి నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బోయిన రమేష్ బాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. యూరియా 2321 రూపాయలు పడుతుంది. అందులో మనకి 2054 రూపాయల 50 పైసలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మనం రైతు కట్టాల్సింది 266 రూపాయల 50 పైసలు మాత్రమే కట్టాలి. మనకి 3 బస్తాల మీద మనకి ప్రభుత్వం 6000 చిల్లర సబ్సిడీ భరిస్తుంది. అందువల్ల కూడా మనం కూడా అర్థం చేసుకుని తక్కువ రేటుకు వస్తుంది అనుకోకుండా ఇది గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలుసుకుని అదేవిధంగా తగు మోతాదులో వేసుకుని ప్రభుత్వానికి కూడా సహకరించి అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటూ బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ స్వాతంత్ర్యం అభివృద్ధి కొరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని వెల్లడించిన గూడూరు డీఎస్పీ గీతా కుమారి. గూడూరు పట్టణంలోని డబల్ ఫ్లాగ్ సెంటర్ వద్ద ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా జెండాను ఎగరవేసిన ఏఐటీయూసీ నాయకులు. గూడూరు పట్టణంలోని శివాలయంలో కోటి సోమవారం సందర్భంగా శివ పార్వతులకు విశేష అలంకరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.